ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు మంత్రులు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. సర్కార్ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మినిస్టర్స్. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. 2000 పడకల సామర్థ్యంతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తోంది ప్రభుత్వం. 26 ఎకరాల విస్తీర్ణంలో 2400 కోట్లతో నిర్మించనున్న హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించనుంది. ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్ సహా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట డయాగ్నోసిస్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. కొత్త ఉస్మానియా దవాఖానాలో 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఉండనున్నాయి. అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. హాస్పిటల్ కు అనుగుణంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు ఉండనున్నాయి. విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ ప్లే జోన్లు, పేషెంట్ అటెండర్ల కోసం ధర్మశాల ఏర్పాటు చేయనుంది. 2000 కార్లు, 1000 బైక్లకు సరిపడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ కల్పించనుంది సర్కార్. కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో గవర్నమెంట్ దవాఖానాల్లో అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఉస్మానియాలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తామని చెప్పారు. ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణంతో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపారు. మాల్వర్ ప్రాంతం నుంచి ఆ కుటుంబం, పేద కుటుంబం ఉస్మానియాకు వచ్చిన సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. విద్య, ఆరోగ్యంపై ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఈ రంగాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అన్ని రంగాల్లో రాణించేందుకు మహిళలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి స్వయం సహాయక సంఘాల మహిళలతో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ స్టార్ట్ చేశామన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీ వార్షికోత్సవంలో పాల్గొన్నారు బట్టి. We must travel and entrepreneurial power to women and solar initiatives. So to all the wise leaders today, I congratulate. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్ లో కుంభకర్ణుల్లా నిద్రపోతున్నాడని ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర శూన్యమని, కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పారు. అవగాహన లేక మాట్లాడుతున్న బచ్చాగాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. తాము తిరగబడితే కేసీఆర్, ఆయన పార్టీ ఉండదని హెచ్చరించారు కోమటిరెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలపై అనేక కేసులున్నాయని చెప్పారు. 39 మంది ఉన్న 14 నెలలు 5 సార్లు అసెంబ్లీ పెడితే రాలే. నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు, కేటీఆర్ మారే, మీరు బచ్చగాలి మీరెందుకు మాట్లాడుతున్నావు? గడియారం జరుగుతున్న ఛాలెంజ్ నీతో కాదు, మీ నాయనని నమ్మని చెప్పి నేను గాంధీ భవన్ చెప్పిన. ఇవాళ చాలా సంతోషం, బయటకు వచ్చిండు. ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు, బయట కాదు, ఎట్లా ఎండగడుతున్నావు తెలంగాణ ప్రజలు చూస్తారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి. అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చాలన్నారు జూపల్లి. సమాజంలో ఉన్నటువంటి ఈనాడు డ్రగ్స్ మహమ్మారి ఉందో దాన్ని పారదోలడానికి మా శక్తి వంచన లేకుండా సిన్సియర్గా, నిజాయితీగా పనిచేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు సంతోషం అనిపిస్తుంది. సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు భేటీ అయ్యారు. బీసీ కమిషన్ 10 ఉమ్మడి జిల్లాల పర్యటనలో వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సెంట్రల్ ఓబీసీ లిస్టులో లేని 40 కులాలపై డిస్కస్ చేశారు. వీటిని సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపాలని సమావేశంలో నిర్ణయించారు. రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండి మాట్లాడతాడా లేదా అసెంబ్లీకి వస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాట్లాడుతామన్నారు పొంగులేటి.